ఏదైతే ఫేస్‌బుక్ మెటా వాళ్ళని దేశానికి పిలిపిచ్చి ప్రశ్నించినటువంటి ఉదంతంతో ఉలిక్కిపడింది సీజేపీ అనాలి. గతంలోకి మళ్ళీ ఇక ఆట సాగకపోవచ్చని. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బొద్దింకల ఇన్‌స్టా అకౌంట్ జస్ట్ అతి కొద్ది రోజుల్లోనే 20 మిలియన్ల ఫాలోవర్లు రావడం వెనకాల మెటా బాట్స్ హస్తం ఉండే అవకాశం ఉందా అని గ్రోక్‌ని అడిగాను. అది ఇచ్చిన జవాబు అవును సాధ్యత ఉంది. కానీ అది పూర్తిగా నిర్ధారించబడిన విషయం కాదు. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మే 16, 17, 2026లో ప్రారంభమై దాదాపు 7 రోజుల్లోనే 20 మిలియన్లు దాటి 22 మిలియన్లకు అంటే 2 కోట్లు దాటి చేరుకుంది. ఇది నిజం. అనేక మీడియా రిపోర్టు దీన్ని నిర్ధారించాయి. బీజేపీ లాంటి స్థాపిత పార్టీల కంటే ఎక్కువ ఫాలోవర్స్ సాధించింది. బాట్స్, ఫేక్ ఫాలోవర్స్ అవకాశం ఉంది. అసహజమైన వేగవంతమైన పెరుగుదల, అకస్మాత్తుగా జంపులు కనిపించడం వల్ల బాట్స్ లేదా కృత్రిమ ఎంగేజ్మెంట్ ఉన్నాయని అనుమానాలు వచ్చాయి. ఫాలోవర్స్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ నుంచి ఎక్కువ ఉన్నారని కొందరు ఆరోపణలు చేశారు. వ్యతిరేకంగా వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 94% భారతీయులే అంటూ డేటా చూపించాడు. ఢిల్లీ పోలీసులు మరియు ఇతర సైబర్ ఇన్వెస్టిగేషన్లలో సీజేపీ సంబంధిత కంటెంట్ యాంప్లిఫై చేయడానికి ఫేక్ అకౌంట్లు, విదేశీ బాట్ నెట్వర్క్లు ఉపయోగించినట్టు ప్రాథమిక ఆధారాలు కనిపించినాయి. మెటా, గూగుల్, ఎక్స్ నుంచి డేటా కోరుతున్నారు. సీజేపీ అకౌంట్ లొకేషన్ యుఎస్ నుంచి ఐర్లాండ్కి మారినట్టు అసహజ గ్రోత్ ఉన్నట్టు ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ ఫోరెన్సిక్ విచారణ కోరుతున్నారు. మెటా హస్తానికి అవకాశం ఉంది. మెటా ఇటీవల భారత ప్రభుత్వంతో సమావేశాల్లో కొన్ని కంటెంట్ను బూస్ట్ చేయడానికి డబ్బు చెల్లించబడింది మరియు ఇల్లీగల్ కంటెంట్ యాంప్లిఫై అయిందని అంగీకరించింది. ఇది సీజేపీకి నేరుగా లింక్ అయ్యేలా కొందరు ఆరోపిస్తున్నారు. ఆల్గారిథం వైరల్ కంటెంట్ను బాగా పుష్ చేస్తుంది. సీజేపీ మీమ్లు, ఏఐ జనరేటెడ్ కంటెంట్, జంజీ ఆగ్రహం వల్ల ఆర్గానిక్ కూడా పెరిగి ఉండొచ్చు. అయితే పెయిడ్ ప్రమోషన్స్ లేదా ఆల్గారిథం బయాస్ ఉండే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేం. ప్రస్తుతం పోలీసు విచారణలు జరుగుతున్నాయి. మెటా నుంచి సమాచారం కోరుతున్నారు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని వివరాలు రావచ్చు. సారాంశం, పూర్తిగా ఆర్గానిక్ వైరల్ మూవ్మెంట్ కాదని చాలామంది అనుమానిస్తున్నారు. బాట్స్ ప్లస్ మెటా ఆల్గారిథం ఆర్ పెయిడ్ బూస్ట్ కలయిక ఉండే అవకాశం బలంగా ఉంది. ముఖ్యంగా ఇటీవల పోలీస్ ఫైండింగ్స్ మరియు మెటా అడ్మిషన్ల నేపథ్యంలో. కానీ ఇంకా ఖచ్చితమైన ప్రూఫ్ మెటా నేరుగా సీజేపీ ఫాలోవర్స్కి బాట్స్ వేసిందని పబ్లిక్గా లేదు. విచారణ పూర్తయితే స్పష్టత వస్తుంది. ఇకపోతే చాడా శాస్త్రి గారి మాట, సమాజానికి పెద్దగా పరిచయం లేని అమెరికాలో ఉంటున్న కేవలం ఒక ఆప్ పార్టీ మాజీ కార్యకర్త చీఫ్ జస్టిస్ చేసిన ఒక వ్యాఖ్యని ఆధారంగా చేసుకుని ఒక ఇన్స్టా అకౌంట్ అమెరికా నుండి ప్రారంభిస్తే వెనక ఎవరి మద్దతు లేకుండా కేవలం ఒక వారం రోజుల్లో 2 కోట్ల ఫాలోవర్స్ చేసుకునే అవకాశం ఉంటుందా? మే 15 చీఫ్ జస్టిస్ కాక్రోచ్ వ్యాఖ్య చేస్తే జస్ట్ ఒక్క రోజులోనే అంటే మే 16వ తేదీన ఎక్కడో అమెరికాలో చదువుకునే ఒకడు వెంటనే స్పందించి కాక్రోచ్ జనతా పార్టీ అని ఇన్స్టా అకౌంట్ అభిజిత్ దీప్కే లాంచ్ చేశాడు. పరమేంద్ర శర్మ, ముంబై సైబర్ ఎక్స్పర్ట్ ఆర్ ఎథికల్ హ్యాకర్, జూలైలో నవభారత్ టైమ్స్ ఛానల్తో మాట్లాడుతూ చేసిన క్లెయిమ్లో ఆయన టెక్నికల్ అనాలిసిస్ ఆర్ డేటా ఆధారంగా అసలు ఈ సీజేపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏప్రిల్ 2026లో క్రియేట్ అయిందని, ముందుగా యూఎస్లో ప్రారంభించి తర్వాత ఐర్లాండ్కి మార్చారని చెప్పి ఆ ఛానల్ స్క్రీన్ షాట్ చూపించి ఢిల్లీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో లాయర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చి విచారణ చేయమని కోరారు. చట్ట ప్రకారం అడ్డుకోవాల్సిన చైల్డ్ అబ్యూస్ కంటెంట్ను కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్న మెటా దేశ ప్రధాని యువతను ఉద్దేశించి చేసిన ఇన్స్టా వీడియో 5 గంటల పాటు ఏ కారణం చూపించకుండా ఎందుకు బ్లాక్ చేసింది? సాంకేతిక కారణం అయితే మెటా వెంటనే గుర్తించి లోపం సరిచేసి వీడియో ఎందుకు విడుదల చేయకుండా ప్రభుత్వం ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రం వీడియో ఎందుకు తిరిగి విడుదల చేసింది? జరిగిన తప్పు క్షమాపణ చెప్పాలని భారత ప్రభుత్వం 72 గంటల గడువు నోటీస్ ఇస్తే మెటా తప్పు లేకపోతే కొద్ది గంటలోనే హడావిడిగా మంత్రిని, ప్రభుత్వ అధికారిని కలిసి తమ వైపు నుండి చాలా తప్పులు జరిగాయని ఎందుకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది? మీకు తెలుసా, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్లకు ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్, కామెంట్స్ అమ్మే సంస్థలు, వెబ్సైట్లు, ఎస్ఎంఎం ప్యానల్స్ అని పిలుస్తారు. చాలా ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మరియు భారత్లోనూ పనిచేస్తున్నాయి. అందువల్ల లక్షల రూపాయలు ఖర్చు చేస్తే 1-2 రోజుల్లో కోట్ల ఫాలోవర్స్, వ్యూస్, లైక్స్ పొందొచ్చు. మొదటి నుండి మేమందరం అనుమానపడుతున్నట్టు ఈ కాక్రోచ్ల వెనక విదేశీ, దేశ అదృశ్య హస్తాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్తున్నారు.